మీరు మీ పిల్లలకి ఎమోషనల్ వొకాబ్యులరీ అంటే భావాలకు సంబంధించిన పదాలు నేర్పిస్తున్నారా? 4-6 సంవత్సరాల వయసులో పిల్లలకి ఎమోషనల్ వొకాబ్యులరీ నేర్పించకపోతే వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కాక ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతుంది. కోపంగా రియాక్ట్ అవ్వడం, అరవడం ఎక్కువవుతుంది. ఫ్రెండ్స్‌తో గొడవలవుతాయి. పేరెంట్స్‌తో కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్లోగా డెవలప్ అవుతుంది. ఎమోషనల్ వొకాబ్యులరీని నేర్పిస్తే మీ పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్‌ని క్లియర్‌గా చెప్పడం మొదలుపెడతారు. కోపంగా రియాక్ట్ అయ్యే బదులు ఈ కారణానికి నాకు కోపం వస్తుంది అని చెప్పడం మొదలుపెడతారు. ఫ్రెండ్‌షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. పేరెంట్స్‌తో అన్నీ ఓపెన్‌గా షేర్ చేసుకునే అలవాటు డెవలప్ అవుతుంది. ఏదైనా సమస్యొచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటారు. డియర్ మదర్స్, నేను అనుష, ఎర్లీ ఎడ్యుకేటర్ అండ్ పేరెంటింగ్ కోచ్, ఫౌండర్ ఆఫ్ అనుగ్రహ ఎడ్యుమీడియా. ఎమోషనల్ వొకాబ్యులరీ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. అనుగ్రహ ఎడ్యుమీడియాని ఫాలో చేయండి. ఈ రీల్ ఏ మదర్‌కైతే నీడ్ ఉందో ఆ మదర్‌కి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.